తల్లికి వందనం. ఈ డబ్బులు ఎంత పడతాయి, ఎప్పుడు వస్తాయి, డేట్లు ఏమైనా తెలుసా? చెప్పండి మేడం అని నాకు ఫోన్ చేయడం జరిగిందనమాట. తల్లికి వందనం అనే ఈ కాన్సెప్ట్ గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. ఓకేనా? నేను చాలా రోజులు అవుతుంది వీడియో చేయక. ఓకేనా ఫ్రెండ్స్? సరే, మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. తల్లికి వందనం అనేది పాఠశాలలో చదువుతున్న పిల్లలకు వాళ్ళ తల్లుల అకౌంట్కి డబ్బులు వేస్తారనమాట. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని తల్లికి వందనం అని ప్రభుత్వం మనకి కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఒకసారి గతంలో కూడా ఇచ్చింది. ఇప్పుడు కూడా ఈ నెల 10వ తారీఖు అని చెప్పుకుంటున్నారు. అది జరిగితే మంచిదే. అనౌన్స్ చేసిన డేట్ల కన్నా ముందుగానే ఇచ్చేద్దామని చెప్పుకుంటున్నారు. అది ఓన్లీ చెప్పుకోవడం, చర్చల్లో మాత్రమే ఉంది. మామూలుగా అయితే జూలై 16, 17, 18 అని అనుకున్నారు డేట్లు. అట్లయినా అవ్వచ్చు. ముందుగా 10వ తారీఖు ఇచ్చినా ఇంకా హ్యాపీ కదా. అట్లాగే ఈ పథకం ద్వారా అర్హత ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాన్ని నేరుగా తల్లి బ్యాంకు ఖాతాలోకి, అకౌంట్లోకి వేస్తారు. మీరు గతంలో ఎంతమంది పిల్లలు, 3 ఉన్నా కానీ, 2 ఉన్నా కానీ, 4 ఉన్నా కానీ వేసారు. హైయెస్ట్ 4 పిల్లలు ఉన్న ఇంటికి కూడా అమౌంట్ వచ్చిందనమాట వాళ్ళ తల్లుల ఖాతాలోకి. మీరు చాలా మంది అడుగుతున్న ప్రశ్నలు ఏమంటే, డబ్బులు ఎప్పుడు పడతాయి? పడతాయండి తప్పకుండా. ఈ మంత్ 10వ తారీఖు అవ్వచ్చు, లేదా వాళ్ళు చెప్పినట్టు 16, 17, 18 తారీఖుల్లో అవ్వచ్చు. ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేసే అర్హులైన వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తారనమాట. ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి. పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి క్రమం తప్పకుండా 75% ఓకేనా, హాజరు కంపల్సరీగా ఉండాలి అని నియమం ఒకటి ఉందన్నమాట. అట్లాగే డబ్బులు ఒకవేళ రాకపోతే, ఏ కారణాల వల్ల రాలేదు, ఈ అకౌంట్లోకి డబ్బులు పడలేదు అని చూసుకున్నట్లయితే మాత్రం ఆధారు బ్యాంకుకి లింక్ ఉందో లేదో చూసుకోండి. మనకి ఇంకా టైం ఉంది. ఓకే, 10వ తారీఖు అవ్వచ్చు, నెక్స్ట్ ఇంకొక 4-5 రోజుల్లో 16, 17, 18 తేదీల్లో అవ్వచ్చు. ఈలోపు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఆధారు బ్యాంక్ లింక్ అయ్యిందో లేదో చూసుకోండి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో చూసుకోండి. కొంతమంది మనకి బ్యాంక్ అకౌంట్ ఉందిలే అనుకుంటారు. కాదు, అది యాక్టివ్లో ఉందో లేదో కూడా చూసుకోండి అనమాట. పిల్లల వివరాలు, కుటుంబ వివరాలు సరిగా నమోదయ్యాయో లేదో కూడా ఒకసారి స్కూల్ దగ్గరికి వెళ్ళి పరిశీలించుకోండి. సచివాలయం కూడా వెళ్ళి పరిశీలించుకోండి అనమాట. అవసరమైతే సంబంధిత సచివాలయము అధికారులు కూడా సంప్రదించండి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి కొత్త అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను. కాబట్టి అధికారిక సమాచారం వచ్చినప్పుడు నేను తప్పకుండా మీకు వీడియోల రూపంలో తెలియజేస్తున్నాను. నా దగ్గర ఎటువంటి సమాచారం లేనప్పుడు వీడియో చేయనండి. మీకు కూడా తెలుసు ఆ విషయం, అవునా కాదా? ఒక 3 days ఏమో అయిపోతుంది. కానీ మనం ఊరికే ఫేక్గా అనవసరంగా వీడియోలు చేసి లైకులు చేయండి అట్లా కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నానంటే అది మ్యాండేటరీ అండి. కంపల్సరీగా మీరు నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారనే దీంతో మిమ్మల్ని అడుగుతున్నాను. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరు చూడగాకండి. గ్రూపుల్లో వచ్చిన లైక్ చేసి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇది చాలామంది తల్లులకు ఉపయోగపడుతుంది అనమాట. ఇవన్నీ సరిచూసుకుంటే చక్కగా మీరు, ఇంకా టైం ఉంది కాబట్టి స్కూల్ దగ్గరికన్నా వెళ్ళండి, పంచాయతీ ఆఫీస్ దగ్గరికన్నా, సచివాలయం దగ్గరికైనా వెళ్ళి మీవి కరెక్ట్గా ఉండయో లేదో చూసుకోండి. పాప ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డు బ్యాంకుకి లింక్ అయింది లేదో, ఫోన్ నెంబరు, ఓటీపీలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్గా రెగ్యులర్గా స్కూల్కి పంపించేది, పాప అన్ని సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ తీసుకొని చక్కగా మీరు తల్లికి వందనం మీ అందరికీ రావాలని మొన్న కూడా చెప్పినారు. అడిగారు ఒక తమ్ముడు, అక్క తల్లికి వందనం గురించి చెప్పక అని. నేను ఇంకా టైం ఉంది కాబట్టి ఇవన్నీ ఒకసారి సరి చూసుకోండి. అకౌంట్కి జమ అవుతాయి. అందరూ 15,000 అంటున్నారక్క.
మాకు 15,000 రావట్లేదు ఎందుకని అని కూడా ఒక క్వశ్చన్ వేశారనమాట. అవునండి, 15,000 రూపాయలు తల్లికి వందనం అని అంటారు, కానీ మీకు అకౌంట్లోకి 13,000 రూపాయలు మాత్రమే జమ అవుతాయి. ఎందుకంటే 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్, 1 ఇయర్ దాకా బాత్రూమ్లు ఉంటాయి, ఇంకేమైనా చేయాలి, నీట్నెస్ చేయాలి, తరగతి గదులకు కానీ పిల్లలకు సంబంధించిన వాటి గురించి మాత్రమే ఆ 2,000ని వాళ్ళు ఖర్చు చేస్తారు. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? 15,000 రూపాయల పేరుకు మాత్రమే 15,000 రూపాయలు పేరుకు మాత్రమే తల్లికి వందనం అంటారు. 2,000 మాత్రము వాళ్ళ స్కూల్ మెయింటెనెన్స్కి. వాళ్ళు ఎవరు తీసుకోరండి, స్కూల్ మెయింటెనెన్స్కి. ఓకేనా, ఇది 15,000 రూపాయలకు సంబంధించింది. 2,000 రూపాయలు వీళ్ళు స్కూల్ మెయింటెనెన్స్కి తీసుకుంటారనమాట. కంపల్సరీగా హాజరు వాళ్ళకి 75% హాజరు ఉండాలి. ఇదండి తల్లికి వందనం. డేట్ అయితే ఫిక్సేషన్ చేశారు కరెక్ట్గా 10 ఈ నెల జూలై 10వ తేదీ ఇవ్వాలి, తల్లుల అకౌంట్లో వేసేయాలి, బిఫోర్గానే వేసేయాలి అని అంటున్నారు. తీపి కబురే, ఇది మంచి శుభవార్తే. చక్కగా మీ అందరికి కూడా 15,000 రూపాయలు, అది ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి తల్లికి వందనం కింద ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం పథకాన్ని మీరందరూ స్వీకరించి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, నన్ను ఇంతలా ఆదరాభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.